హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ బేస్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు అండర్ 25,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. ఈ 25,000 రూపీస్లో మీకు వీటిలో ది బెస్ట్ 5 మొబైల్స్ గురించి చెప్తా. అది కూడా మనకి 25,000 రూపీస్లో ఉన్నాయి గైస్. మనకి ఈ బడ్జెట్లో ఉన్న కెమెరా, గేమింగ్, ప్రాసెసర్, డిస్ప్లే ఇవన్నీ సంబంధించిన టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదప్ చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్, ఈ 25,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి మీరు ఒకవేళ తక్కువ రేట్కే కర్వ్ డిస్ప్లే మొబైల్ కొందామని చూసినట్లయితే ఈ మొబైల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది వచ్చేసి రియల్మీ P1 Pro గైస్. ఇది మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు రియల్మీ నుంచి. దీంట్లో వచ్చేసి మనకు తక్కువ రేట్కే కర్వ్ డిస్ప్లే అనేది లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు 120 Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు దీంట్లో కెమెరా వచ్చేసి 50 MP సోనీ కెమెరా యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు 50 MP సోనీ LYT 600 సెన్సార్. ఇది వచ్చేసి మనకు OSI సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లేనే గైస్. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా, దీంట్లో సోనీ కెమెరా వస్తుంది కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు చాలా బాగా వస్తాయి. ఈ రెండు ఫీచర్స్ అనేది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్. మిగతా ఫీచర్స్ మనకు యావరేజ్గానే ఉన్నాయి. మెయిన్ డిస్ప్లే ప్లస్ కెమెరా గైస్, ఈ రెండు కూడా బాగున్నాయి. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్. దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ ప్లస్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇవే మనకి రియల్మీ P1 Pro సంబంధించిన ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు 22,000 రూపాయలకి వస్తుంది, 22,000 రూపీస్కి. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ 20,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకున్నా కూడా ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి. ఇది వచ్చేసి ఐక్యూ Z7 Pro 5G గ్యాస్. ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 120 Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. దీంట్లో బ్రైట్నెస్ కూడా 1300 nits ఇచ్చారు. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు 64 MP OS కెమెరా వస్తుంది. ఇది కూడా కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది. ఏమంటే మనకి ఇది సోనీ కెమెరా అయితే కాదు, నార్మల్ సెన్సార్. దీంట్లో మనకు కెమెరా సంబంధించిన బ్యాక్ సైడ్ ఒక రింగ్ లైట్ ఇచ్చిన గ్యాస్. అది మీకు నైట్ టైం ఫొటోస్ కానీ వీడియో తీసేటప్పుడు అది బాగా పనికి వస్తుంది. దీంట్లో మనకు డిస్ప్లే బాగుంది, కెమెరా కూడా ఒక డీసెంట్ కెమెరా అనేది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రాసెసర్. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసరే. మీరు దీంట్లో మంచి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే కదా ఇది, ఈ MediaTek Dimensity 7200. నెక్స్ట్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 4600 mAh బ్యాటరీ వస్తుంది. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కదా ఇది. దీంట్లో కర్వ్ డిస్ప్లే ఉంది, ప్లస్ కెమెరా కూడా బాగుంది. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్, ఇది కూడా మనకి చాలా మంచి ఫీచర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో అన్ని ఫీచర్స్ కూడా ఒక బ్యాలెన్స్గా ఉంది. మనకి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది 8GB RAM 128 వచ్చేసి 24,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకి దీని మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది గ్యాస్. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 22,000 రూపాయలకి వస్తుంది, మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్మీ 12 Pro Plus గ్యాస్. మనకి యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపాయలు ఉంటుంది. మనకి దీని మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ అనేది చాలా ఎక్కువ ఇచ్చినారు. దీని మీద మనకు 4,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు గ్యాస్. మీరు SBI కానీ ICICI కానీ HDFC క్రెడిట్ కార్డ్ వాడితే 4,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు మనకు 1000 రూపాయలు అనేది నార్మల్ ఆఫర్ ఇచ్చినారు, కూపన్ ఆఫర్. మనకి ఈ మొబైల్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఒకవేళ ఉంటే మాత్రం మనకి 25,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ కెమెరా కోసమే ఒక మంచి ఫోన్ చూసినట్లయితే ఈ రియల్మీ 12 Pro Plus అనేది మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పోకో నుంచి గ్యాస్. ఈ మొబైల్ వచ్చేసి పోకో X6 Pro 5G. ఇది మాత్రం ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేశారు ఈ మొబైల్లో. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 inches 1.5K 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో బ్రైట్నెస్ కూడా 1800 nits ఇచ్చినారు. ఈ బడ్జెట్లో మాత్రం ఒక మంచి డిస్ప్లే గ్యాస్. ఇప్పుడు నేను చెప్పిన 3 మొబైల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, రెజల్యూషన్ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఇదేమంటే మనకు ఇది కర్వ్ డిస్ప్లే మొబైల్ అయితే కాదు, నార్మల్ ఫ్లాట్ డిస్ప్లేనే. ఫ్లాట్ డిస్ప్లే అయినా కూడా డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు 64 MP OS కెమెరా ఇచ్చినారు. ఇది మన కెమెరా వచ్చేసి మనకు అంతంత మాత్రమే ఉంటుంది. మరి అంత సూపర్ అని చెప్పలేము కానీ ఒక యావరేజ్ కెమెరాని. దీంట్లో కెమెరా అనేది కొద్దిగా మైనస్ పాయింట్ గైస్. మనకి బాగానే వస్తాయి ఫొటోస్, మరి అంత ఎక్స్పెక్టేషన్ అంతా రావు. మనకు ఓవరాల్ వచ్చేసి ఒక యావరేజ్ కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్. ఇది మాత్రం మీ బడ్జెట్లో ఒక బెస్ట్ ప్రాసెసర్ గ్యాస్. మీరు ఒకవేళ 25,000 రూపీస్లో
మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అయితే ఈ మొబైల్ మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు దీంట్లో పబ్‌జీ గానీ, ఫ్రీ ఫైర్ గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఎలాంటి గేమ్ వేసినప్పుడు హై గ్రాఫిక్స్‌లో ఆడుకోవచ్చు. అంత మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ గైస్ ఇది. ఇదొచ్చేసి గేమర్స్‌కి ఒక బెస్ట్ ఫోన్ గైస్ ఇది. ఈ 25,000 రూపీస్‌లో. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 67 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ అన్ని ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. మనకి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది 8 జీబీ ర్యామ్ 256 వచ్చేసి 25,000 పెట్టినారు. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. 1000 రూపీస్ మనకు క్రెడిట్ కార్డ్ ఇచ్చినారు గైస్. మనకు అప్పుడు వచ్చేసి 24,000 వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే. కార్డు లేకుంటే మనకి 25,000 వస్తుంది. నెక్స్ట్ గైస్ మనం ఫైనల్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వన్‌ప్లస్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE4 5G గైస్. ఇది మనకు రీసెంట్‌గానే లాంచ్ చేశారు. మనకి రీసెంట్‌గా లాంచ్ అయిన వన్‌ప్లస్‌లో వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 5G. దీంట్లో గైస్ మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్ ఓవరాల్ వచ్చేసి ఒక బ్యాలెన్స్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ 25,000 రూపీస్‌లో. దీంట్లో గైస్ డిస్‌ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనకు కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు. నార్మల్ ఫ్లాట్ డిస్‌ప్లేనే. అయినా కూడా మనకి డిస్‌ప్లే అనేది మంచి డిస్‌ప్లేనే యూజ్ చేసినారు. దీంట్లో గైస్ మనం కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో 50 MP సోనీ LVT600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు OS సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఈ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరానే గైస్. మనకి ఇదే కెమెరానే మనకు రియల్‌మీ P1 Pro కూడా యూజ్ చేసినారు. మనకి సేమ్ అదే కెమెరాని దీంట్లో కూడా యూజ్ చేసినారు. మనకి ఈ బడ్జెట్‌లో ఇది కూడా ఒక మంచి కెమెరానే అని చెప్పొచ్చు. మరి అంత హై ఎక్స్‌పెక్ట్ చేయలేం కానీ ఈ బడ్జెట్‌లో మనకు ఒక మంచి ఫోటోస్, డీసెంట్ వీడియోస్ అనేవి వస్తాయి. ఇది మనకు సోనీ కెమెరా కాబట్టి మనకు కెమెరా కూడా బాగుంటుంది దీంట్లో. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen ప్రాసెసర్. ఈ బడ్జెట్‌లో ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ గైస్. మీరు దీంట్లో మంచి గేమింగ్ కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓవరాల్ మనకు వచ్చేసి ఒక బ్యాలెన్స్డ్ మొబైల్ గైస్. అన్ని ఫీచర్స్ కూడా మనకు అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేసినారు. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు గైస్. ఈ మొబైల్లో మనకు మెయిన్ వచ్చేసి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక బ్యాలెన్స్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దీంట్లో డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని ఫీచర్స్ కూడా మనకు బాగున్నాయి గైస్. దీంట్లో మనకు యూఐ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఇది మనకు ఆక్సిజన్ వాయిస్‌తో వస్తుంది కాబట్టి మనకి యాడ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓవరాల్ 25,000 రూపీస్‌లో ఒక మంచి వన్‌ప్లస్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ వన్‌ప్లస్ నుంచి ఒక ఫోన్ కొనాలనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 కూడా మీకు మంచి ఆప్షన్ ఇది. ఇవే గైస్ మనకి 25,000 రూపీస్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్. మీరు ఒకవేళ తక్కువ రేట్‌కే కర్వ్ డిస్‌ప్లే మొబైల్ కావాలంటే రియల్‌మీ P1 Pro తీసుకోండి. లేదు మీకు కొద్దిగా బడ్జెట్ 2,000-3,000 ఎక్కువైనా కూడా మనకి ప్రాసెసర్ మిగతా ఫీచర్స్ కూడా బాగుండాలంటే iQOO Z7 Pro తీసుకోండి గైస్. దాంట్లో కూడా మనకు కర్వ్ డిస్‌ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ కెమెరా కోసమే ఒక మంచి ఫోన్ చూసినట్లయితే రియల్‌మీ 12 Pro Plus తీసుకోండి. ఇది మాత్రం కెమెరాలో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ మీరు ఒకవేళ గేమింగ్ కోసమే ఒక మంచి ఫోన్ చూసినట్లయితే పోకో X6 Pro అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లాస్ట్‌గా మనకు ఫైనల్ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE4 5G. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా మనకు బ్యాలెన్స్‌గా ఉంది. కెమెరా బాగుంది, డిస్‌ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా మనకు బ్యాలెన్స్‌గా ఉంది. ఓవరాల్ మీకు వచ్చేసి ఒక బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 తీసుకోండి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.